అండి చూసుకున్నట్లయితే సార్ చిన్న ప్రజాభిప్రాయ సేకరణ ఎలా అనిపిస్తుందో సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది కూటమి ప్రభుత్వం. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇటు పక్క చూస్తే సీనియర్ చంద్రబాబు గారు. పరిపాలన ఎలా ఉంది? ఈ 1 ఇయర్లో ఏమేమి గమనించారు? ఏ ఫాస్ట్గా వెళ్తారా, ఏ స్లోగా వెళ్తారు? అంటే పరిపాలన చూసినట్లయితే అంటే గతంతో పోలిస్తే చాలా మెరుగుపడిందనే చెప్పాలి. రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్లో చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద సీఎం గారు ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగిందండి. ఆ సంక్షేమం కూడా ఇప్పుడిప్పుడే గాడిని పెడుతున్నారు. పర్వాలేదండి, ఇంతకుముందుతో పోలిస్తే బాగానే ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరంలో మనం అనూహ్యమైన మార్పులు ఎక్స్పెక్ట్ చేయలేము కదా. కాస్త సమయం తీసుకునిద్ది ఇంకా ట్రాక్లోకి తీసుకురావాలంటే ఆర్థిక వ్యవస్థని. చంద్రబాబు గారు సీనియర్ ముఖ్యమంత్రి, దేశంలోనే ఒక సీనియర్ రాజకీయవేత్త, ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థని గాడిని పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా జనంలోకి వస్తున్నారు, మమేకం అవుతున్నారు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా వెళ్తున్నారు. ఆల్రెడీ కొన్ని సర్వేలు చెప్తున్నాయి 30% గ్రాఫ్ డౌన్ అవుతుంది చూసుకోండి అని చెప్పి కేకే సర్వేలు ఇలాంటివి కూడా చెప్తున్నాయి మీడియా ముఖంగా. మరి ఎలా అనిపిస్తుంది? ఇటు పక్క చూస్తేనేమో సంక్షేమ పథకాలు కూడా జూన్ 12కి ఒక సంవత్సరం కాబోతుంది కాబట్టి 3 అంటున్నారు. తల్లికి వందనంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం, ఒంటరి వితంతు మహిళల పెన్షన్లు. సో ఇవన్నీ కూడా ఖజానా పైన మళ్ళీ భారం పడి మన మీద ట్యాక్సులు పడతాయి అంటారా? ఖచ్చితంగా మన మీదే కదండి మళ్ళీ భారం తిరిగి పడేది. అంటే విపరీతంగా సంక్షేమం అయినప్పుడంటే మళ్ళీ ఆర్థికంగా సంక్షోభంగా దిశగా ప్రయాణించాల్సి వచ్చింది. అభివృద్ధి చేసి సంక్షేమం చేయడం బెటర్ అని ఆలోచన. ఎలా ఉంది సార్? తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నారు. ప్రభుత్వ కళాశాలలో 75% హాజరున్న విద్యార్థులకు ఇస్తామంటున్నారు. మరి 2 దఫాలుగా అనుకున్నా కానీ మొదట మళ్ళీ ఒకే దఫం ఇస్తామంటున్నారు. 3 దఫాలుగా మటుకు రైతులకు పెట్టుబడి సాయం అంటున్నారు. మరి ఏం చేయబోతున్నారు? తల్లికి వందనం ఏదైనా డేట్ మారిద్ది అంటారు, చెప్పినట్టుగా ఖచ్చితంగా మనకి తెలియదు సార్, అది పాలసీ మ్యాటర్ కదండి. గవర్నమెంట్ డిసైడ్ చేయాలి ఏం జరగాలనేది. ఈ తల్లికి వందనానికి మరి 70% హాజరు అనేది పెట్టడం మంచిది పద్ధతి అండి. ఎందుకంటే లేనివాడికి ఉన్నవాడికి తేడా ఏముంటుందండి. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీలో చదివే వాళ్ళకి అవసరం లేదండి. నిజం చెప్పాలంటే ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఎలా ఉందని మరి రోడ్ల వ్యవస్థ, కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు ఎలా? నిత్యావసర సరుకులు పర్లేదండి. రోడ్లు అయితే ఇప్పుడిప్పుడు చాలా వరకు బాగుపడ్డాయండి. చాలా శాతం వరకు రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా చక్కగా నీట్గా తయారవుతున్నాయి. మన విజయవాడలో ఘోరంగా ఉండేది ఇంతకుముందు రోడ్లు, ఇప్పుడు చాలా బెటర్గానే ఉన్నాయండి. పాత విధానికి స్వస్తి చెప్పి రేషన్ డిపోల్లోనే మళ్ళీ రేషన్ ఇస్తున్నారు. డోర్ డెలివరీ వ్యాన్స్ అనేవి ఆగిపోయినాయి. ఇదివరకు సందు చివరో లేకపోతే కాలనీస్లో పెట్టేవాళ్ళు. ఎలా అనిపిస్తుంది? అది బాగుందా, ఇది బాగుంది? అంటే అండి యాక్చువల్గా చెప్పాలంటే వృద్ధులు ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి డోర్ డెలివరీ చేయాలండి. వయసులో ఉన్న వాళ్ళకి డోర్ డెలివరీ అవసరం లేదు కదా, షాప్కి వెళ్ళి తీసుకోగలరు కదా. అంతా బాగానే ఉందంటారు అయితే? అది పర్లేదండి. ఆ విషయంలో నేను ఈ విషయంలో ఏకీభవిస్తాను. నమస్కారం. చూసుకున్నట్లయితే సంవత్సర పాలన దగ్గరగా ఉంది కూటమి ప్రభుత్వం. అనేక వేపరాశులు ఊడ్చి ఏదైతే అన్నింటినీ గాడిని పెట్టాననేది చంద్రబాబు నాయుడు గారి ఒక వర్షను. నిజంగా ఎలా ఉంది? పథకాలు దక్కలేదని ప్రజలు ఏమో వెయిట్ చేస్తున్నారు, ఇచ్చే కూడా అరకొరగా ఉన్నాయి అంటారు. ఎలా ఉంది? మనం చూసాం గత ప్రభుత్వం చూసాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఆంధ్ర ప్రజలందరూ చూసి మరి ఓటింగ్ అనే హక్కు మనకి ఇచ్చారు కాబట్టి ఆ ఓటింగ్ను మనం వినియోగించుకున్నాం. మరి కొత్త అంటే సీనియర్ లీడర్ మనం మళ్ళీ చంద్రబాబు గారిని ఎంచుకోవడం జరిగింది. మరి సంవత్సరం అయింది, మరి సీనియర్ లీడర్ గారు అన్నీ చూస్తున్నారు. గత ప్రభుత్వంలోని లోటుపాట్లన్నీ ఈ ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లన్నీ సవరిస్తామని చెప్తున్నారు. చాలా వరకు కొన్ని అయితే జరుగుతున్నాయి, అయితే కొన్ని విఫలం అయ్యారు అని చెప్పి ప్రజల్లో కొంచెం. ఎందుకంటే మన చేతి 5 ఏళ్ళే కరెక్ట్గా ఉండవు అన్నమాట. అలాగే ఏవో లోటుపాట్లు అనేవి చూపిస్తూ ఉంటారు. అన్నీ మంచి జరుగుతాయని ఆశిస్తాం. మనం ఈ 4 సంవత్సరాల్లో అయినా సరే ఇప్పుడు దాకా జరిగింది ఇలాంటి మాటలు రానియకుండా సీనియర్ లీడర్ చంద్రబాబు గారు అయినా, మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయినా అలాంటి మాటలు కూడా, ఆ చిన్న మాటలు కూడా వినపడనీయకుండా చేస్తారని మనం అందరూ ఆశిస్తున్నాం. పర్టికులర్గా చూసుకుంటే పథకాలు ఎక్కడ చూసుకున్నాం, అప్పుడేమో నవరత్నాలు 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. ఫస్ట్లో గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లో గ్యాస్ సిలిండర్ అరకొరగానే అమలైంది, చాలామందికి రాలేదు. ఇప్పుడేం తల్లికి వందనం జూన్ 12న సంవత్సర కాలం అవుతుంది కాబట్టి ఆ రోజు అట్టహాసంగా సెలబ్రేషన్స్ చేసుకుని ఇస్తామంటున్నారు. దాంతోపాటు ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లు కానివ్వండి, ఇటుపక్క చూసుకుంటేనే రైతులకు పెట్టుబడి సాయం పర్టికులర్గా చూసుకుంటే కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 3 దఫాలు అంటున్నారు. మళ్ళీ మహిళలకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15కి అంటున్నారు. ఎలా చూడాలి ఇవన్నీ? మరి మన గౌరవనీయులైన చంద్రబాబు గారు, మన సీఎం గారు వీటన్నిటినీ ఒకసారి గమనించారు. ఎందుకంటే జనాల్లో ఈరోజు ఏంటంటే నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అన్నప్పుడే పెట్టాలి.
మనం తర్వాత కడుపు నిండినాక నేను తర్వాత పెడతాను అంటే జనాలు ఈరోజు చూసే పరిస్థితి లేదు. కానీ మనం అందరం ఆశించేది ఏంటంటే ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది తెలుసు కదా, పథకాలు. ఆయన నవరత్నాలు అని 9 పథకాలు తెస్తే మన చంద్రబాబు గారు వాటిని కుదించే అన్నిటినీ కలిపి 6కి కుదించారు. ఈ 6 అయినా సరే జనాలు కావాలని కోరుకోవడం తప్పులేదు. వ్యవసాయదారులకి మంచి రేట్లు ఇవ్వాలని మనము కోరుకుంటాం, ఆశిస్తాం. చంద్రబాబు గారు ఇస్తారని నమ్ముతాం. ఒక పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర పాలన జరగలేదని వెన్నుపోటు దినోత్సవాన్ని మొన్న కండక్ట్ చేశారు. ఇటుపక్క వీళ్ళు చూసుకుంటే విమోచన దినోత్సవం రాక్షస పాలన నుంచి అని ఎవరైతే కూటమిలో భాగంగా ఉన్న జనసేన నేతలు కండక్ట్ చేశారు. అక్కడేమో మహానాడు సభలు కడపలో పెట్టారు. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ? ఇవన్నీ జనాలు అందరినీ చూస్తూ ఉంటారండి. వాళ్ళు వెన్నుపోటుదారులు అని వాళ్ళు సంవత్సరం అయింది అని వాళ్ళు అనుకున్నా, వీళ్ళు గెలిచాము అని చెప్పి మేము మంచి పాలన ఇస్తున్నామని వీళ్ళు అనుకున్నా సరే అట్ ద టైం ఈ రెండింటిని గమనించేది ప్రజలండి. ఈరోజు బాధపడుతున్నా, ఆనందంగా ఉన్నా, విచారించినా ఏదైనా సరే ప్రజలే ఉన్నారండి. ప్రజలు గట్టిగా గమనిస్తున్నారు. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఇంకా మంచి చేయాలని వాళ్ళు అనుకోవాలి. పదవిలో లేరు, మేము పదవిలో లేము, ఆ ఇల్లు ఏం చేశారు అన్న వాళ్ళని కూడా సమర్థించే పరిస్థితిలో లేరు జనాలు. అన్నీ గమనిస్తూ ఉండాలండి. చూడాలి ఏం జరుగుతుందని. వెయిట్ అండ్ సీ. బట్ కానీ ఫ్యూచర్ 4 ఏళ్ళకి మటుకు మంచి రాజధాని కావాలని కోరుకుంటున్నాం. మంచి వ్యవసాయదారులకి మంచి డబ్బు అది పెట్టుబడులు కావాలని కోరుకుంటున్నాం. మన రాష్ట్రం జీడిపి రేట్లో ముందు ఉండాలని కోరుకుంటున్నాం అండి. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక సంవత్సర పాలన దగ్గరగా ఉన్నాం సార్. కొన్ని ఫాస్ట్గా వెళ్తున్నాయి, కొన్ని స్లోగా వెళ్తున్నాయి. ఒక పక్క అభివృద్ధి ఉంది, ఒక పక్క సంక్షేమం అంటున్నారు. ఈ రెండింటిని బేరీ చేసుకోవడానికి ఖజానాలు లోటు బడ్జెట్ ఉన్నా కానీ సరి చేస్తామంటున్నారు. గత నాయకుడు ఏమో వచ్చి రాగానే కూడా పథకాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి ఎలా అప్పులు చేసి పథకాలు ఇచ్చి ట్యాక్స్లు అవి చాలా పెంచేశారు క్రితం ప్రభుత్వంలో. జనాల మీద పడిన భారం కూడా చాలా ఎక్కువ అండి. అంతేకాదు పథకాల విషయానికి వస్తే ఇప్పుడు ఉదాహరణకి ఫీజు రియంబర్స్మెంటే తీసుకోండి, అది ఎంతమందికి అందే క్రితం ప్రభుత్వంలో తెలియదు. అకౌంట్లో వేసిన కాలేజీలో కట్టకుండా ఇంట్లో అవసరాలు వాడేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది కాలేజీల్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టింది అనేది టీచర్లో మాకు తెలుసు. మేము ఫోన్లు చేసి బతిమాలుకునేవాళ్ళం పేరెంట్స్ని, మీరు కాలేజీకి ఫీజులు కట్టండి అని. ఎందుకంటే ఫీజులు కట్టకపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చాలా కాలేజీల్లో. ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం డైరెక్ట్ కాలేజీలకే జమ చేస్తాము, మీరు పేరెంట్స్ని కానీ పిల్లల్ని అడగద్దని చెప్తోంది. అది కొంతవరకు మంచిదేనండి. ప్రభుత్వాల నుంచి విడుదలవుతున్నాయా కరెక్ట్ టైంకి? రియంబర్స్మెంట్ ఇది కాలేజీలకు విడుదల చేస్తామని చెప్పారండి. ఇప్పుడు ఒకటి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, మనకి కాగ్ రిపోర్ట్ ప్రకారము లోన్ ఎక్కడ కూడా పుట్టదు నప్పులు అనే గవర్నమెంట్కి. అలాంటప్పుడు పథకాలు పీకు తింటాం అనేది ప్రజలు రాక్షసంగా ఉన్నట్టే అవుతుంది. ప్రజలు పరిస్థితి అర్థం చేసుకొని కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. అది లేని రోజున ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మీద ఆధారపడితే పిల్లల్ని కూడా మంచి ధరలు పెంచడానికి పనికిరారు తల్లిదండ్రులు ఎవరో కూడా. అది అర్థం చేసుకోవాలి అందరూ. 4 కూడా 20 లక్షల ఉద్యోగ కల్పన అన్నారు. అమరావతి పోలవరమే వీటికి మధ్య లింక్ ఉంది, వీటితో కావాలి. రెండోది పక్క రాష్ట్రాల నుంచి ఏదైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ చాలా టైం పట్టే పరిస్థితి ఉంది. అమరావతి 4 ఏళ్ళు అవుతుంది పూర్తి అవడానికైనా టైం పడుతుంది అంటున్నారు. ఈ 4 ఏళ్ళు అవుతుందా మినిమం తొలిదశ పనులు అన్న? పనులు జరుగుతాయండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మీకు సహకరిస్తామని చెప్తోంది, డబ్బులు కూడా ఇస్తామంటోంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక చిన్న అపార్ట్మెంట్ లాంటిది దానికే సంవత్సరం పడుతుంది. అలాంటప్పుడు అందరూ మెచ్చుకుండేలాగా రాజధాని కట్టాలి అంటే సమయం పడుతుంది. దానికి మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. ఎందుకంటే అంత కట్టాలి అంటే డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, అప్పు కావాలి. కానీ గవర్నమెంట్ ఏమంటుంది, ఉన్న స్థలాల నుంచి సంపద సృష్టించుకోవచ్చు అని చెప్తుంది అమరావతిలో మనకి. ఇప్పుడు అలాగ సంపద సమకూర్చుకోవాలన్నా సరే సమయం పడుతుంది. పోలవరం కూడా పనులు జరుగుతున్నాయండి. పోలవరమే కాదు మిగతా నీటిపారుదల ప్రాజెక్టులు కూడా నడిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే అంత వేగంగా జరగకపోవచ్చు కానీ ఖచ్చితంగా పూర్తి అవుతాయి. మనము ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొస్తే ఉపయోగం లేదు, అది మన పిచ్చిదనం అవుతుంది అంతే. అనాలోచితంగా చేసే పనులే తప్ప ఉపయోగం ఉండవండి. జూన్ 12కి ఇచ్చే 3 పథకాలు ఎలా సార్? మళ్ళీ ప్రజలపైనే భారం కదా ఈ పథకాలు కూడా. తల్లికి వందనం, రైతులకు పెట్టుబడి సాయం, ఒంటరి వితంతు మహిళలు పెన్షన్లు, తదుపరి ఆగస్టులో మళ్ళీ 15కి ఉచిత బస్సు మహిళలు. అంటే ఇప్పుడు తల్లికి వందనం అనేది వాళ్ళు సంవత్సరం కాలం నుంచి చెప్తూనే ఉన్నారు, ఇస్తాం మేము ఖచ్చితంగా. అది వాళ్ళు
ఏ రకంగా ఇస్తారు అంటే వచ్చే ఆదాయం మీదనే. ఇప్పుడు అందరికీ ఒకేసారి ఇస్తారా అంటే నిజంగా చెప్పలేం, కానీ కొంచెం ఆలస్యమైన ఇస్తారు, వెయిట్ చేయాలి మనం. ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి ఇచ్చేస్తే మనం చూస్తే భవిష్యత్తులో రాబోయే మద్యం ఆదాయం మీద కూడా తాకట్టు పెట్టేసింది ప్రభుత్వం. అంటే అర్థం ఏంటి? మద్యం మీద ప్రభుత్వానికి ఆదాయం 0. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్తుంది. అంటే అప్పులు తేకుండా ఉంటే కొంత ఆదాయం మిగులుతుంది, దాంట్లో పథకాలు ఇస్తే అది ప్రజల మీద భారం పడకుండా ఉంటుందండి, ట్యాక్సులు అవి లేకుండా. అందువల్ల మనం ఏంటంటే ప్రభుత్వం తీసుకునే విధానాలు కొంచెం ఆలోచించి మనము సపోర్ట్ చేస్తేనే ముందుకెళ్ళగలుగుతుంది. మాకు డబ్బులు ఇవ్వాలి అంటే అప్పు తెచ్చుకున్నట్టు ఇవాళకి బాగానే ఉంటుందండి. అప్పు అనేది రేపు తీర్చుకోవాల్సింది ఎవరు? మళ్ళీ మనమే. ఇప్పుడు ప్రతిపక్షాలు మేము అంత ఇచ్చాము, సంవత్సరం 1,00,000 రూపాయలు ఇచ్చాము, 2 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. ఏ రకంగా ఇచ్చారు? అన్నీ తాకట్టు పెట్టేశారుగా. ఆఖరికి గవర్నమెంట్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి మనకి. మరి గవర్నమెంట్ ఆఫీసులు కూడా విడిపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. లేదంటే ప్రభుత్వం పరువు పోయిందనుకోండి, మనకి ఎక్కడా కూడా ఏమీ రావు.